రాసినటువంటి పత్రిక 2వ అధ్యాయము, యాకోబు రాసినటువంటి పత్రిక 2వ అధ్యాయము 22, 23, 24 వచనాలు చదువుకుందాం. విశ్వాసము అతని క్రియలతో కూడి కార్యసిద్ధి కలుగజేసిననియు, క్రియల మూలముగా అతని విశ్వాసము పరిపూర్ణమైనదనియు గ్రహించుచున్నాము కదా. కాబట్టి అబ్రహాము దేవుని నమ్మెను, అది అతనికి నీతిగా ఎంచబడును అను లేఖనము నెరవేర్చబడింది. మరియు దేవుని స్నేహితుడని అతనికి పేరు కలిగను. మనుష్యుడు విశ్వాస మూలమున మాత్రము కాక క్రియల మూలమునను నీతిమంతుడని ఎంచబడునని మీరు దీని వలన గ్రహించితిరి. ప్రార్థన చేసుకుందాం. స్తోత్రము నాయన, మా తండ్రి, మా రాజా, మా ప్రభువా, కరుడా, ఆశ్చర్యకరుడా, ప్రేమమయుడా, మరొక ఆదివారము పునరుద్ధాన దినము నీ సన్నిధికి మీరు మమ్మల్ని తీసుకొచ్చినటువంటి విధానములకే మీకు వందనాలు, స్తోత్రములు తండ్రి. వారమంతా కాచి కాపాడి సంరక్షించి మీరు ఎక్కడ చాటును మమ్మల్ని ఆరోగ్యవంతులుగాను సజీవులుగా నిలబెట్టారు. ఈ ఆదివారపు దినములోనికి మీరు ప్రవేశపెట్టారు. మరి తండ్రి మా అందరితో మాట్లాడండి, మా అందరికీ మీరు కనబడండి. ఇదిగో మరి ప్రభువా, ప్రయోజన నిష్ప్రయోజన దాసుని పశువు కల్పించబడి ఈ అగ్నిశక్తి పడక వేసి మరుగు చేసి నాతో మాతో మాట్లాడమని మాకు కనబడమంటున్నాను. యేసుక్రీస్తు ప్రభుత్వ నామమున ప్రతిమానుషుడు దేవుని యందు అత్యంత పిల్లారా, చదవబడినటువంటి లేఖన భాగము యాకోబు భక్తుడు విశ్వాసము మరియు దాని క్రియల గురించి మాట్లాడుతూ ఉన్నారు. ఈ ముందు చర్యలు ఎవరు కూర్చోకూడదని డిసైడ్ అయ్యారా? మీరందరూ రావచ్చు కదా, వచ్చిన వాళ్ళు బ్యాక్ సైడ్ కూర్చుంటారా? అది మన విశ్వాస జీవితంలో విశ్వాసం యొక్క నెరవేర్పుల గురించి యాకోబు రాస్తూ ఉన్నాడు. యాకోబు భక్తుడు ఇక్కడ క్రియలు లేనప్పుడు ఎవడైనాను తనకు విశ్వాసము కలదని చెప్పిన ఎడల ఏమి ప్రయోజనము అని అడుగుతూ ఉన్నాడు. 14వ వచనం చూడండి. నా సహోదరులారా, ఎవడైనాను తనకు విశ్వాసము కలదని చెప్పిన ఎడల ఏమి ప్రయోజనము? అట్టి విశ్వాసం అతని రక్షింపగలదా? సహోదరుడైనను సహోదరి అయినను భోజనము లేక ఉన్నప్పుడు మీలో ఎవడైనాను ఇవ్వక సమాధానంగా వెళ్ళుడి, చలి కాచుకొనుడి, తృప్తి పొందుడని చెప్పిన ఎడల ఏమి ప్రయోజనము? ఇక్కడ యాకోబు భక్తుడు ఒక ప్రశ్న అడుగుతున్నాడు. మనము ఎవరికైనా విశ్వాసము గురించి చెప్పేటప్పుడు, ఒకరి రక్షణ గురించి చెప్పేటప్పుడు యేసుక్రీస్తు ప్రభు మన జీవితంలో ఇంత గొప్ప దేవుడు, అంత గొప్ప దేవుడు, ఆయన నమ్ముకోవడం వల్ల మనకి ఈ లాభం ఉంది, రక్షణ పొందుతామని చెప్తాం. అయితే చెప్పేటప్పుడు అవతల వ్యక్తికి కొన్ని దినాల నుంచి తిండి లేదనుకుందాం, లేదా బట్టలు లేవు, తినడానికి తిండి లేదు, బట్టలు లేవు. మనం మీరు ఎంత మంచి దేవుడు అని చెప్తే లాభం ఏముంది? వానికి కనీస అవసరాల మీద మీరు పట్టింపు లేకుండా మీరు చెప్పే సువార్త వారిని రక్షిస్తుందా అని అడుగుతున్నాడు. అంటే సువార్త చెప్పడంలో ఒక కొత్త కోణాన్ని పరిచయం చేస్తూ ఉన్నాడు. ఏంటంటే, మనం హితబోధ చేయడం మంచిదే, దేవుని గురించినటువంటి మాటలు చెప్పడం మంచిదే, దేవుని గురించినటువంటి సందేశం చెప్పడం మంచిదే. కానీ చెప్పక మునుపు ఒకసారి నువ్వు ఎవరికైతే చెప్తున్నావో వాళ్ళని గురించి నువ్వు ఆలోచన చేయాలి.
అది ఇక్కడ చెప్తున్నాడు. అంటే సువార్త ఎప్పుడు కూడా ఎదుటి వాడి యొక్క అవసరతను అనుగుణము చేసుకుని చెప్పాలి అని చెప్తూ ఉన్నాడు. భూమి మీద వాడి అవసరతలు పట్టించుకోకుండా వాడికి పరలోక సంబంధమైన అవసరతల గురించి మాట్లాడడం అనేది విశ్వాస సహితమైనది కాదు. మీరు నమ్ముతున్న విశ్వాస సంబంధమైనది కాదు. ఉదాహరణకి యేసుక్రీస్తు భూమి మీద బ్రతికినంత కాలము 3.5 సంవత్సరాలు సేవ చేస్తే మెజారిటీ ఏమో పరిచర్య చేశాడు, మైనారిటీయే మైక్ పట్టుకొని మాట్లాడాడు. అంటే ఇప్పుడు మైక్ లేదనుకోండి, ప్రసంగాలు చేసిందంటే మైనారిటీ, కానీ పరిచర్య చేసిందేమో మెజారిటీ. కానీ ఇప్పుడు ప్రాబ్లం ఏంటంటే ప్రసంగాలేమో మెజారిటీ, పరిచర్య ఏమో మైనారిటీ కదా. ఇప్పుడు చాలా మంది పెద్ద పెద్ద మీటింగ్స్ పెట్టే పాస్టర్లు అందరూ కూడా వాళ్ళ దగ్గరికి విశ్వాసం రావాలని కోరుకుంటున్నారు, కానీ విశ్వాసుల దగ్గరికి పాస్టర్లు వెళ్ళే అవకాశం లేదు. ఇప్పుడు 10,000 మంది మా చర్చకు వస్తున్నారని చెప్పుకునే పాస్టర్లు ఒకవేళ నిజంగానే వాళ్ళ ఇంటికి వెళ్ళాలనుకుంటుంది, సంవత్సరం అయ్యేసరికి ఎన్ని నెలలు అవుతాయి, వాళ్ళ దగ్గరికి వెళ్ళేది ఉండదు. నిజానికి యేసుక్రీస్తు ప్రభు అట్లా కాదు. యేసుక్రీస్తు ప్రభువే ప్రజల దగ్గరికి వెళ్ళాడు, పౌలు ప్రజల దగ్గరికి వెళ్ళాడు, పేతురు ప్రజల దగ్గరికి వెళ్ళాడు, యాకోబు ప్రజల దగ్గరికి వెళ్ళాడు. మనము ఆదిమ అపోస్తలిక సంఘం అని చెప్పుకుంటున్న ఆదిమ అపోస్తలిక సంఘము కూడా ప్రజల వద్దకే వెళ్ళింది. ఇంటింటకు వెళ్ళి రొట్టె విరిచారని రాయబడింది. అంటే మీనింగ్ ఏంటి? వీళ్ళే వాళ్ళ ఇంటికి వెళ్ళారు. వీళ్ళు చర్చ నడిపించడానికి ఎక్కడికి వెళ్ళారు? వీళ్ళే విశ్వాసుల ఇంటికి వెళ్ళారు. అంటే చాలా మంది ఉధృతమైన అద్భుతమైన సేవ చేసినటువంటి భక్తులందరూ కూడా ఫాలో అయినది ఏంటంటే వాళ్ళు అనేక మంది దగ్గరికి వెళ్ళాడు. వెళ్ళినప్పుడు ముందు ప్రసంగాలు, కరపత్రాలు ఇవి కాదు వాళ్ళు తీసుకుపోయింది, వాళ్ళ అవసరతలు తీర్చడానికి ప్రయత్నం చేశారు. భారతదేశంలో కూడా ఎందుకు సువార్త వ్యాపించగలిగిందంటే భారతదేశంలో మొట్టమొదట ఏదైతే మిషనరీస్ వచ్చాయో వారి అవసరతను మొట్టమొదట పట్టించుకున్నారు. ఎవరైతే పేర్లను ఎవరు పట్టించుకోకుండా వదిలిపెట్టేశారో, ఎవరైతే వెలివేయబడ్డారో, ఎవరైతే తృణీకరింపబడ్డారో, ఎవరైతే అజ్ఞానులని వాళ్ళకి జ్ఞానం లేకుండా తృణీకరింపబడ్డారో వారందరినీ వీళ్ళు మొట్టమొదట వైద్య సదుపాయాలు, విద్యా సదుపాయాలు అని వాళ్ళకి కావలసిన పరిచర్య చేశారు. పరిచర్య చేయడం వల్ల క్రీస్తు ప్రేమ వాళ్ళకి అర్థం అవ్వడం వల్ల తర్వాత మేము 4 మంచి మాటలు చెప్తే వాళ్ళకి లోపల ఫలించారు. మనం ఏ పరిచర్య చేయకుండా ఏదో న్యూస్ రీడర్ లాగా మనం 4 మాటలు చెప్పడం వల్ల వాళ్ళకి ప్రయోజనం ఉండదు అని చెప్తున్నాడు అన్నమాట. మీరు క్రియలు లేని విశ్వాసాన్ని ప్రకటించడం వల్ల లాభము, నేను యేసుని నమ్ముతున్నాను, రక్షణ పొందానని మీరు చెప్పుకొని రక్షణ యొక్క క్రియలు మీరేమి చెయ్యకపోతే మీరు దేవుని దృష్టిలో అబద్ధికులే అని చెప్తున్నాను. ఆ పై వచనంలో మనం గమనించినట్లయితే చూడండి, అదే అధ్యాయము 7-8 వచనాలు. మీకు పెట్టబడిన నీవలిని పొరుగు వారిని ప్రేమించుమను. చూడండి, లేఖనములో ఉన్నట్టు ప్రాముఖ్యమైన ఒక ఆజ్ఞ గురించి చెప్తుంది. మీ వలనే మీ పొరుగు వారిని ప్రేమించు. అసలు చెప్పాలంటే బైబిల్లో ఉన్న అన్ని ఆజ్ఞల యొక్క సారాంశము ఈ ఒక్క ఆజ్ఞలోనే ఇవ్వబడింది. మనము సువార్త చెప్పినా కూడా ఎదుటి వారు నా వలే నరకానికి వెళ్ళిపోకూడదని చెప్పాలి. మనం ఒక సువార్త ఎందుకు చెప్తాం అంటే నేను నరకం నుంచి తప్పించుకున్నాను, వారు కూడా నరకం నుంచి తప్పించుకోవాలి. నేను క్రీస్తుని ఎరిగి ఉన్నాను, వారు కూడా క్రీస్తుని ఎరిగి ఉండాలి అని వాడి మీద ప్రేమతో చెప్పాలి. మనకున్నటువంటి గర్వంతో చెప్పకూడదు. చాలా మంది నాకే తెలుసు, నేనే అన్ని తెలుసుకున్నాను, నాకే సువార్త తెలుసు, నాకే జ్ఞానం ఉంది, నేను చెప్పిందే రైట్ అని సువార్త చెప్తాను.
దానివల్ల ఏ లాభము లేదు. మీరు గర్వము వల్ల సువార్త చెప్పద్దు. మీరు ఎవరి వల్ల చెప్తారంటే వారి మీద ఉన్న ప్రేమ వలన చెప్తారు. దేవుని యందు ప్రియులారా, అసలు సువార్త అంటే ఏమిటి? మనందరికీ చాలా వరకు సువార్తకు వచ్చినటువంటి ఆలోచన చేసినట్లయితే, మొట్టమొదట సువార్త అనేది బైబిల్ గ్రంథ ప్రకారము కొరింథీయులకు రాసినటువంటి మొదటి పత్రిక 15వ అధ్యాయము 3-4 వచనాలు చూడండి. నాకు ఇయ్యబడిన ఉపదేశమును మొదట మీకు అప్పగించింది అదేమనగా, లేఖనముల ప్రకారము మన పాపముల నిమిత్తము మృతి పొందెను, సమాధి చేయబడెను, లేఖనముల ప్రకారము 3వ దినమున లేపబడెను. ఇప్పుడు ఈ విషయాన్ని మనం ఎవరికైనా చెప్పామనుకో, మొట్టమొదట ఇది ఎలా అర్థమవుతుంది? ఇది వాళ్ళు ఎలా అర్థం చేసుకోవాలి? లేఖనముల ప్రకారము క్రీస్తు మరణించి పాతి కట్టబడి పునరుద్ధానుడు అయ్యాడని మీరు చెప్తారు. చెప్పడం వలన వాళ్ళ జీవితాలలో అవును కదా అని అనిపించడానికి అవకాశం ఏముంది? అక్కడ ఒక మాట అంటున్నాడు, మన పాపముల నిమిత్తము క్రీస్తు మరణించి పాతి కట్టబడి లేపబడ్డాడు. అంటే రెండు విషయాలు మనము చెప్పేటువంటి వాళ్ళకి అర్థం కావాలి. ఒకటి ఏమిటంటే క్రీస్తు యొక్క మరణ పునరుద్ధానములు, రెండవదిగా మన పాపములు. మన పాపములు అంటే ఏంటో అర్థమైతేనే మనము దాని యొక్క సొల్యూషన్ ఏంటో ఆలోచించగలుగుతాం. నిజానికి చాలా మందికి పాపం అంటే ఏమిటో తెలియకపోవడం వల్లనే దాని యొక్క విరుగుడు ఏమిటో ఆలోచన చేయలేకపోతున్నారు. అసలు రోమా పత్రికలో ఈ రక్షణ గురించి పౌలు భక్తుడు ఏమంటాడంటే, రోమా పత్రికలోనికి రండి. రోమా పత్రిక 3వ అధ్యాయము 20వ వచనము 21వ వచనము చూద్దాం. ఏలయనగా ధర్మశాస్త్ర సంబంధమైన క్రియల మూలముగా ఏ మనుష్యుడు ఆయన దృష్టికి నీతిమంతుడని తీర్చబడడు. ధర్మశాస్త్రము వలన పాపమనగా ఎట్టిదో తెలియబడుచున్నది. ఇట్లుండగా ధర్మశాస్త్రముకు వేరుగా దేవుని నీతి బయలుపడుచున్నది. దేవుని యందు అత్యంత సుందరగా మొట్టమొదటిగా మానవులందరికీ కూడా కొన్ని ఆజ్ఞలు ఇవ్వబడ్డాయి. ఇప్పుడు పాత నిబంధన భక్తులందరూ దాన్ని ధర్మశాస్త్రం అంటారు, లేదా మిగతా మతస్థులందరూ వారి వారి మత గ్రంథాలలో ఉన్న నీతి కార్యాలు అంటారు. నీతి కార్యాలు అన్నీ కూడా ఎందుకు ఇవ్వబడతాయి అంటే, అవన్నీ చెయ్యకుండా మనం వాటిని జయించగలము అని కాదు. మానవులందరూ కూడా 10 నీతి కార్యాలలో 9 చేయగలరు, 1 చేయగలరు. చాలా మంది శారీరకంగా పరిశుద్ధంగా ఉండగలరు, కానీ మానసికంగా ఉండగలరు. శరీరాన్ని జయించిన వారు యోగు పుంగవులు చాలా మంది ఉన్నారు. అన్ని మతస్థులలో కూడా శారీరకంగా వాళ్ళలో తప్పు స్థాపించగలిగిన వాడు ఎవరు లేకుండా బ్రతికిన వాళ్ళు ఉన్నారు. కానీ మానసికమైనటువంటి పాప స్వభావాన్ని జయించలేరు. ఇప్పుడు మీరు పిల్లలకి చిన్నప్పటి నుంచి అబద్ధం ఎలా ఆడాలో ట్రైనింగ్ ఇస్తారా? మోసం ఎలా చేయాలో ట్రైనింగ్ ఇస్తారా? వాడు పెరిగిన తర్వాత ఆటోమేటిక్ గా వాడు బయటకు వచ్చేస్తుంది. అబద్ధం ఎట్లా ఆడాలో వాడికి ఎప్పుడూ చెప్పని అవసరం లేదు. హోంవర్క్ చేయకపోతే ఎలా అబద్ధం ఆడాలో వాడికి వాడే సెల్ఫ్ ట్రైన్డ్. మీరు ఏమైనా నేర్పిస్తారా? స్కూల్ ఎలా డొమ్మా కొట్టాలో, నొప్పి రాకపోయినా నొప్పి వచ్చిందని ఎలా చెప్పాలో వాడికి వాడే సెల్ఫ్ ట్రైన్డ్. మీరు నేర్పిస్తారా వాళ్ళకి? అసలు మీరే ఆశ్చర్యపోతారు, అరే మీరు భలే స్కూల్ డొమ్మా కొడుతున్నాడే, ఇంతకాలం నొప్పి అన్నాడు, సడన్ చేస్తే నొప్పి లేదా అనిపిస్తుంది. మరి ఎవరు చెప్పారు వాడికి అబద్ధం ఆడాలి?
స్వభావములోనే ఉంది. మానవుని యొక్క ఆలోచన ప్రపంచంలోనే చిన్నప్పటి నుంచే వాని లోపల రక్తము నుంచే పాప స్వభావము వచ్చింది. ఎవరైతే ఆదాము నుంచి ఈ మానవ జాతి ఎప్పుడైతే విస్తరించిందో ఆదాములో ఉన్నటువంటి పాపము అందరిలోనే ఉంది. పాపము అనేది ఎవరికి నేర్పించాల్సిన అవసరం లేదు. దేవుని యందు చెప్పినట్లుగా మొట్టమొదటిగా ఒక విత్తనమును బట్టి ఫలం ఎలాగైతే వస్తుందో ప్రతి మానవుడు కూడా పుట్టినప్పుడే పాప స్వభావము చేయగలిగిన సామర్థ్యముతోనే పుట్టాడు. పాపము చేసే అవకాశం లేనంత కాలం వాడు మంచోడే. పాపం చేసే అవకాశం వచ్చినప్పుడే వాడు పాపము చేయగలిగాడు. నిజానికి ఒక చిన్నపిల్లని తీసుకొని మీరు బాగా గజ దొంగలు, సాంప్రదాయంగా దొంగతనం, వాళ్ళకి ఏం కనికరం ఉండదు దొంగతనం చేయడం. వాడు దొంగతనం నేర్చుకుంటాడా నేర్చుకోడా, వాడికి అలవాటు అయిపోతుంది. అంటే వాడిలో మరి దొంగతనం సడన్ గా ఎలా వచ్చింది అంటే వాడు చేయగలడు కానీ చేసే అవకాశం లేదు కనుక చేయటం లేదు. పాపం అనేది ప్రతి మనిషి కూడా చేయగలడు, వాడికి అవకాశం లేక చేయకుండా ఉంటాడు. దానివల్ల వాడు మంచోడిగా పేరుగాంచు. ఈ క్రియారూపకమైన పాపము అనేది మనం ఏదో ఒక తప్పు చేయకుండా మనం ఏదో ఆశా నిగ్రహము మనో నిగ్రహము ద్వారా ఆపుకుంటాము. కానీ ఎప్పుడో ఒకసారి మన ద్వారా ఒక తప్పు జరిగిపోతుంది. దానినే చెప్తున్నాడు ఏంటంటే మీకు కొన్ని ఆజ్ఞలు ఇస్తారు, ఈ పని చేయకండి, ఈ పని చేయకండి, ఈ పని చేయకండి. ఎప్పుడైతే ఆజ్ఞ ఇస్తారో ఆ ఆజ్ఞ కోసం మీరు ప్రయాసపడి ఆ పని చేయకూడదు 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 అని మీరు ప్రయత్నం చేసి ఒకసారి తప్పు జరిగిపోతుంది. అప్పుడు మీకు అర్థమవుతుంది అన్నమాట. పాపము చేయకుండా ఉండడం అనేది నేను కంట్రోల్ చేసుకోగలనేమో కానీ దాన్ని సమూలంగా చంపలేదు. పాపము చేసే స్వభావాన్ని ఎవరూ చంపలేదు. అసూయ, కలహము, అసూయ, కోపము, ద్వేషం ఇవన్నీ లోపల ఉండే ఇంటర్నల్ ఫీలింగ్స్. ఇది ఎవరు చంపగలుగుతాడు? ఏ మెడిసిన్ వేసుకుంటే పోతుంది? అన్ని మతస్థులకు ఉన్న సమస్య ఏంటంటే పాపము చేసే స్వభావాన్ని చంపాలనుకుంటారు, పాపము చేయకుండా కంట్రోల్ చేసుకోవాలి. బయటికి ఎంతో అద్భుతంగా జీవించగలుగుతారు కానీ లోపల మాత్రం ఫుల్ అట్లనే. దాన్ని ఎవ్వరూ కడగలేరు, దాన్ని ఎవ్వరూ జయించలేరు. ఎందుకంటే ఆదాము చేసినటువంటి ఆజ్ఞాతిక్రమం అనే పాపము వల్ల మనుష్యులు ఇంటి స్వభావంతోనే తిప్పారు. దాన్ని ఎవ్వరూ జయించలేరు కనుకనే దాన్ని ఏమంటున్నారంటే ధర్మశాస్త్ర సంబంధముగా మనము పాపము చేయకుండా ఉండడానికి చేసే ప్రతి పనిని స్వనీతి అంటే నాకు నేనే కొన్ని మంచి కార్యాల వల్ల పరిశుద్ధునిగా బ్రతకగలను అనుకుని మనం చేస్తున్నాం. చివరికి మనం చేస్తాము కానీ లోపల స్వభావం అట్లనే. ఇప్పుడు కొంతమంది వ్రతం చేస్తారు, ఆ 40 రోజులు నాన్ వెజ్ తినరు, ఆ 40 రోజులు ఎవరిని తింటారు, ఆ 40 రోజులు ఎవరికి కూడా నష్టం కలిగించరు. అంత మాత్రాన వాళ్ళు దాన్ని జయించినట్టేనా? 40 రోజులు కంట్రోల్ చేసుకున్నారు అంతే, 30 రోజులు కంట్రోల్ చేసుకున్నారు అంతే, ఒక 15 రోజులు కంట్రోల్ చేసుకున్నారు అంతే. తర్వాత మళ్ళీ దాని డబల్ ట్రిపుల్ అయిపోతుంది, అసలైన విశ్వరూపం బయటకు వస్తుంది. నిజానికి మనం కంట్రోల్ చేసుకున్నంత కాలము పాపమును జయించినట్లు కాదు, పాపముని వాయిదా వేసినట్లే. వాయిదా వేస్తున్నాం అంతే. ఈ రోజు చేయాల్సింది రేపు చేస్తున్నాం, రేపు చేయాల్సింది ఎల్లుండి చేస్తున్నాం. ఎంతకాలం చేస్తారు? మరి ఇంత చేసినా కూడా మీ లోపల స్వభావం అట్లనే ఉంది. మరి దేవుడు మరి ఎట్లా తీర్పు తీరుస్తాడు అంటే
దాని కొరకునే దేవుడు ఏం చేశాడంటే 2 రకాల నీతులను ఈ రోమా పత్రికలో ప్రస్తావిస్తున్నాడు. ఒకటేమో స్వనీతి, ఇంకొకటేమో దేవుని నీతి. స్వనీతి అంటే మనుషులు కొన్ని మంచి కార్యాలు చేయడం వల్ల నీతిమంతులుగా ఎంచబడరు. మనం ఒకరికి దానం చేయడం, ఒకరితో మంచిగా మాట్లాడటం, ఒకరికి సహాయం చేయడం, లేదంటే ఎప్పటికీ కూడా అబద్ధాలు ఆడకపోవడం, మోసం చేయకపోవడం, ఇవన్నీ మనం స్వతహాగా మంచి పనులు చేస్తాం. దీని వలన పాపము చేసే సామర్థ్యం లోపల లేదా అంటే ఉంది, అది అలాగే ఉంది, కానీ బయటికి కొన్ని మంచి పనులు చేస్తాం. ధర్మశాస్త్ర ప్రకారము అన్ని ఆజ్ఞలు చేసి ఒక్క ఆజ్ఞ చేయకపోయినా వాడు పాపిగానే పరిగణించబడతాడు. వాడి శరీరంలో ఏ పాపం చేయకుండా హృదయంలో తప్పినా కూడా వాడిని పాపిగానే పరిగణించబడతాడు. మరి ఎట్లా జయిస్తాం? కనుక దేవుడు ఏమంటున్నాడంటే పాపమును మీరు జయించడము సాధ్యము కాదు. అయితే పాపము వల్ల వచ్చేటువంటి మరణాన్ని మీరు జయించగలిగితే, ఇప్పుడు పాపం వల్ల ఏం జరుగుతుంది? ప్రతి మనిషి కూడా మరణానికి అప్పగించబడతాడు. మరణం వల్ల ఏం జరుగుతుంది అంటే నరకానికి వెళ్తారు. చివరికి నరకాన్ని తప్పిస్తే పాపం యొక్క రిజల్ట్ ని ఆపగలిగినట్లే. కనుక పాపము కలిగినటువంటి ప్రతి ఒక్కడు మరణించి నరకానికి వెళ్తాడు. కనుక ఆ నరకాన్ని ముందు తప్పించాలి. ఆ తరువాత ఈ పాప స్వభావాన్ని మార్చి పరిశుద్ధ స్వభావంగా మార్చాలి. ఈ 2 పనులు దేవుడు పెట్టుకున్నాడు. కనుక ఈ పాపమును మనము జయించాలంటే, లేదా మరణాన్ని జయించాలంటే దేవుడు ఏం చేశాడంటే, ఆదాము వల్ల మీకు పాపం వచ్చిందంటున్నారు కనుక ఏ మనుష్యుడి వల్ల ఇక పాపము పోదు. కనుక మనుషుని వల్ల పాపము పోకపోతే అది దైవత్వము వల్లే పోతుంది. కనుకనే యేసుక్రీస్తు ప్రభువే మన పాపములకు ప్రాయశ్చిత్తముగా తనకు తాను సిలువకు అప్పగించబడ్డాడు. ఇది ఎట్లా అంటే, మనకి చాలాసార్లు ఓపరయ్య గారు ఒక ఎగ్జాంపుల్ చెప్తారు కదా. ఒకడు రాంగ్ రూట్ లో వెహికల్లో వెళ్తున్నాడంట. వెళుతున్నప్పుడు ట్రాఫిక్ పోలీస్ కానిస్టేబుల్ పట్టుకున్నాడు. వాడు వచ్చిందే రాంగ్ రూట్. వాడు తీసుకొచ్చిన 2 వీలర్ ఏమో వాడిది కాదు, వాళ్ళ ఫ్రెండ్ది. దానికి లైసెన్స్ అంటే లైసెన్స్ కూడా లేదు, పోనీ ఆర్సీ అంటే ఆర్సీ కూడా లేదు. ఇప్పుడు ట్రాఫిక్ కానిస్టేబుల్ పట్టుకున్నాడు. అంటే ఇవన్నీ కలిపి వాడు ఒక 10,000 కట్టాలి. కడితేనే వాడిని విడిపిస్తారు, లేదంటే జైల్లో పెడతారు. దానంటే మీలాంటి వాళ్ళు ఎవరో మంచి వాళ్ళు వెళ్తున్నారు. పోనీ పట్టుకున్నాడు నన్నే అనుకుందాం. మీలాంటి వాళ్ళు ఎవరో మంచి వాళ్ళు కనబడతారు. అరే మా అమ్మని ఎవరో పట్టుకున్నారు అని మీరు వెళ్ళి అడిగితే ఏమన్నండి, వచ్చిందే రాంగ్ రూటు, బండి కూడా అయింది కాదా, పర్లనేమో దానికి ఆర్సీ లేదు, లైసెన్స్ లేదు. ఇన్ని తప్పులు చేశాడు మీ అన్న, జైలు తప్ప వేరే ఆప్షన్ లేదా అంటారు. మరి ఏం చేస్తారు? మీకేమో మంచితనమాయే, అరే అన్నట్లా వదిలేయడం కరెక్ట్ కాదా అని చెప్పి డబ్బులు ఉన్నాయేమో చూస్తే మీ అన్న దగ్గర డబ్బులు ఏం లేవని మరి ఏం చేస్తారు? అప్పుడు మీరే డబ్బులు కట్టి, సార్ ఇవ్వండి మేము డబ్బులు కడుతున్నాం, మా అన్నని రిలీజ్ చేయండి అని చెప్పి, అప్పుడు రసీదు ఇచ్చేటప్పుడేమో నా పేరు మీద ఇస్తారు. డబ్బులు ఎవరు కట్టారు? మీరు కట్టారు. రసీదు ఎవరికి ఇచ్చారు? నాకు ఇచ్చారు. శిక్ష ఎవరు తప్పించుకున్నారు? నేను. డబ్బులు కట్టిన వాళ్ళు ఎవరు? మీరు. మీరే కట్టారు కానీ శిక్ష నాకు తప్పించబడింది. రసీదు నా పేరు మీద ఉంది, నేను ఆ తప్పు యొక్క పరిహారము చెల్లించు. అలాగే సర్వ మానవాళి యొక్క పాపములన్నిటికీ కలిపి ఒకే ఒకసారి పరిహారము చెల్లించబడితే వీళ్ళు నరకానికి వెళ్ళే అవకాశం ఉండదు. వీళ్ళు నరకాన్ని తప్పించుకోవచ్చు. అంటే మరణము లేదా పాపము యొక్క శిక్షను తప్పించుకునే అవకాశం ఉంది అని చెప్పి, ఆ దారంట పోయే మీలాంటి మంచి ఆయన లాగానే యేసుక్రీస్తు ప్రభువు నేను అనుభవించవలసిన మరణము, నేను అనుభవించవలసిన శిక్షను ఆయన చెల్లించాడన్నమాట. హల్లెలూయా. అంటే అనేక పాపుల నిమిత్తము దేవుడే తనకు తాను బలిగా అర్పింపబడమే దేవుని నీతి. అది దేవుడు చేసిన నీతి కార్యం. మనుషులు చేసిన నీతి కార్యాన్ని ఏమన్నాడు? స్వనీతి కార్యం అన్నాడు. దేవుడు చేసిన నీతి కార్యాన్ని ఏమన్నాడు?
దేవుని నీతి కార్యము అంటే దేవుని నీతి కార్యము మీద ఆధారపడిన వాడికి శిక్ష ఉండదు, పాపం పోతుంది అనుకోదు. చాలా మంది పొరబడేది ఏంటంటే యేసుక్రీస్తుని నమ్ముకున్న వాళ్ళందరికీ పాపం ఏమి కాదు, వాళ్ళు పరిశుద్ధులు, వాళ్ళు ఎవరు పాపులు లేరు అనుకుంటున్నారండి. ఈ చర్చిలోకి వచ్చిన వాళ్ళు పాపులే, చర్చిలో రాని వాళ్ళు కూడా పాపులే, అందులోనే పాప స్వభావం ఉంది. చర్చికి రావడం వల్ల మనం ఏమీ పరిశుద్ధులం అయిపోలేదు, మనలో ఏం తప్పులు లేవని కాదు, క్రైస్తవులు ఎవరో తప్పులు చేయరని కాదు, వారు కూడా తప్పులు చేస్తారు. కానీ ఈ తప్పులన్నిటికీ ఏదైతే డైరెక్ట్ గా నరకం అనే శిక్ష ఉందో ఆ శిక్షనైతే వీళ్ళు తప్పించుకున్నారు. ఎందుకంటే వీరు యేసుక్రీస్తు ప్రభువు చెల్లించినటువంటి ఆ వెలను నమ్మారు. ఆయన ఏదైతే వెలగా తన రక్తమును అప్పగించాడో, మరణమును అప్పగించాడో దాన్ని వీళ్ళు నమ్మారు కనుక శిక్ష తప్పించుకున్నారు. అది బాగానే ఉంది. మరి పాపులు పరిశుద్ధులు ఎట్లా అవుతారు సార్? మీరు పరిశుద్ధులు పరిశుద్ధులు అని చెప్పుకుంటారు కదా మైకులు పెట్టుకొని, మరి పాపులు పరిశుద్ధులు ఎట్లా అవుతారు? పాపం యొక్క శిక్ష తప్పించారు సరే, పాపులు పరిశుద్ధులు ఎట్లా అవుతారు అన్నది ఏంటంటే మనము స్వనీతిని విడిచిపెట్టి దేవుని నీతి మీద ఆధారపడితేనే పాపులు పరిశుద్ధులు అవుతారు. అది విషయం. హల్లెలూయా. దేవుని నీతి వలన మనకి పాపము వల్ల ప్రాయశ్చిత్తం, పాపం వల్ల కలిగినటువంటి నిత్య మరణము లేదా నరకము నుంచి తప్పించబడతాం. రెండు, పాపులు పరిశుద్ధులు కావాలంటే కూడా దేవుని నీతి మీదే ఆధారపడాలి, స్వనీతి మీద ఆధారపడకూడదు. అంటే రక్షణ పొందిన ప్రతి క్రైస్తవుడు అర్థం చేసుకునేది ఏంటంటే నేను పాపమును జయించలేను కనుక నాలో ఉన్న క్రీస్తు జయించగలడు, నాలో ఉన్న క్రీస్తు జయించగలడు కనుకనే అది దేవుని నీతి. చిన్నపిల్లలకి ఏదైనా ఒక బరువైన బకెట్ ఇచ్చి మోయమంటే మోయలేరు. అప్పుడు మనం ఏం చేస్తాం? మనం తీసుకెళ్లి మోస్తాం. వాడికి చెప్పిన పనే వాడు చేయలేడు కనుక మనం మోస్తాం. అవునా? కొన్నిసార్లు పిల్లల బ్యాగ్ చాలా బరువు ఉంటుంది, బియ్యం బస్తా కంటే బరువు ఉంటుంది. వాళ్ళు ఎట్లా మోస్తారో వాళ్ళకి తెలియదు. దాన్ని మనం స్కూల్ వరకు మనం మోస్తాం, వాడు మోయలేడు కనుక. పని ఎవరిది? వాడిదే. ఎవరు మోస్తున్నారు? నేను మోస్తున్నాను. వాళ్ళు చెయ్యలేని పనిని నేను చేస్తున్నాను కనుక అది దేవుని నీతి. క్రైస్తవ్యము అంటే ఏంటంటే నేను జయించలేనటువంటి ఈ పాపమును నాలో ఉన్న క్రీస్తు జయించడం అలవాటు చేస్తాను. హల్లెలూయా. నాకు బదులుగా వేరొకరు నాలో బ్రతకడమే క్రైస్తవ జీవితం. అందుకే వీళ్ళని క్రైస్తవులు లేదా విశ్వాసులు అని పిలుస్తారు. విశ్వాసులు అంటే ఏంటంటే విశ్వాస మూలముగా బ్రతికేవారు, విశ్వాసమునే జీవముగా నిలుపుకొని బ్రతికేవారు. ఏ విశ్వాసము అంటే వీళ్ళు ఎవరినైతే నమ్ముతున్నారో ఆ దేవుని యందు విశ్వాసం. ఆ దేవుడు ఏం చేస్తాడు? దేవుడు ఏం చేస్తాడంటే బెత్తం పట్టుకొని శిక్షించేవాడే దేవుడు కాదు, నువ్వు చెయ్యలేని దాన్ని ఆయన చేయగలిగిన వాడే దేవుడు. హల్లెలూయా. నిజమైన మాస్టర్ ఎవరు? వాడు చెయ్యలేని సమస్యను వాడు పరిష్కరించి చూపించగలిగిన వాడు. నిజమైన తల్లిదండ్రులు ఎవరు? వాళ్ళు సాధించలేని దాన్ని వీళ్ళు సాధించేటట్లు వాళ్ళని నేర్పించేవాళ్ళు. నిజమైన దేవుడు ఎవరంటే మనము జయించలేని పాపమును మనలో ఉండి జయించగలిగేవాడు, మనము జయించలేని నరకాన్ని మనలో ఉండి జయింప చేయగలిగేవాడు. కనుక క్రీస్తు ఏం చేస్తున్నారంటే తను మనకి బదులుగా మనలో జీవించి మనల్ని పరిశుద్ధులుగా మారుస్తున్నారు. హల్లెలూయా. పరిశుద్ధులుగా అయిపోయిన వారు చర్చికి రారు, చర్చికి వచ్చిన వాళ్ళు పరిశుద్ధులు అవుతారు. హల్లెలూయా. అంటే ఇక్కడికి వచ్చిన వాళ్ళను దేవుడు తనలో తన శక్తి చేత అనుదినము అనుదినము వాళ్ళని మారుస్తాడు. ఎప్పటి వరకు మారుస్తాడంటే ఎవరైతే క్రీస్తును తనలో నింపుకొని క్రీస్తు వాణ్ణి ప్రేమించినట్లుగానే వీడు తన తోటి సహోదరుని ప్రేమించినప్పుడే వీడిలో మార్పు అనేది జరుగుతుంది. అది దేవుని నీతి. దేవుని నీతిలో మొదటి భాగమేమో దేవుడు మన కొరకు మరణాన్ని పాపమును జయించుట. రెండవది ఏమిటంటే
దేవుడు మనలో ఉండి ఆయన లాంటి స్వభావం మనలోనికి వచ్చేటట్లు చేయడు. అదే పరిశుద్ధపరచడం. మనలో ఉండి ఆయన లాంటి స్వభావం మనకు వచ్చేటట్లు చేయడు. ఇది రావాలి అంటే మనం ఒక పని చేయాలి. మనం ఏమి చేయాలంటే ఇందాక చెప్పినట్లుగా మనము దేవుని నీతి అనగా మన యందు దేవుని యందు ఉన్న సహోదరుని మనము దేవుని యొక్క ప్రేమతో ప్రేమించి వాని కొరకు మనము ప్రయోజనకరంగా బ్రతకడం. అది చెప్తున్నాడు యాకోబు. మీరు క్రీస్తుని నమ్మితే ఏం చేయాలంటే అనేక మంది కొరకు బ్రతకడం అలవాటు చేసుకోండి. అనేక మందికి సువార్త చెప్పేటప్పుడు వారి అవసరతలు పట్టించుకోండి, వాళ్ళ బాగోగులు పట్టించుకోండి, వాళ్ళకి మేలైనది మీరు చేయండి. అప్పుడు ఏమవుతుందంటే తెలియకుండానే దేవుని స్వభావంలోనికి మీరు మార్చబడతారు. అప్పుడు మీరు దేవుణ్ణి నమ్ముతున్నారు, ప్రేమిస్తున్నారన్న విశ్వాసమునకు నిజమైనటువంటి యోగ్యమైనటువంటి అర్థము మీరు చేకూర్చినట్లు అవుతారు. అప్పుడే మీరు విశ్వాసములో జీవము కలిగిన వారై ఉంటారు అంటున్నాడు. లేకపోతే వారు మృతతుల్యమైన వారు అంటున్నారు. కనుక దేవుని యందు ప్రియులారా, భక్తి సాధన అంటే ఏమిటంటే మనము దేవుణ్ణి నమ్మడమే కాదు, ఆ నమ్మకమునకు తగినట్టుగా బ్రతకడం. యేసుని నమ్మిన వాళ్ళందరికీ ఉండాల్సిన స్వభావం ఏంటంటే యేసు నాలో ఉండి బ్రతుకుతున్నాడు, యేసు నాలో ఉండి అనేక మందిని బ్రతికిస్తుంది. నీ వల్ల ఎవరికి బ్రతకడానికి అవకాశం ఉండే పరిస్థితి లేదు అంటే నీలో క్రీస్తు లేడన్నా. నువ్వు ఉన్నావంటేనే 10 మంది బ్రతికే అవకాశం నీ ద్వారా కలగాలి. కనుక ప్రియులారా, ఇక్కడ చెప్పబడిన మాటలో మనం చదివిన మూలవచనములో ఏమంటున్నాడంటే అబ్రహాము కూడా అట్లానే చేశాడట. ఆయన విశ్వాసముతో వదిలిపెట్టక క్రియల మూలముగా అతని విశ్వాసము పరిపూర్ణమైనది అంటున్నాడు 22లో. అతని విశ్వాసం ఎలాగా పరిపూర్ణమైందంట? క్రియల మూలముగా. అబ్రహాము దేవుని నమ్మి ఆయన స్వదేశమును స్వజనమును విడిచిపెట్టమంటే విడిచిపెట్టేశాడు. సారా గర్భవతి పిల్లల్ని కంటుంది అంటే వృద్ధాప్యంలో నమ్మాడు. పుట్టినటువంటి ఇస్సాకును బలిమ్మంటే దేవుడే బ్రతికించుకుంటాడు కదా అంటే నమ్మాడు. అబ్రహాము జీవితాంతము దేవుణ్ణి నమ్ముతూనే ఉన్నాడు. అయితే విచిత్రం ఏంటంటే అబ్రహాము దేవుణ్ణి నమ్మేటప్పుడు బైబిల్ లేదు, ఏ మత గ్రంథము లేదు. నిజానికి దేవుడు అంటే నిర్వచనమే సరిగా లేదు. ఇంతమంది పాస్టర్లు లేరు, ఇంతమంది బోధకులు లేరు, బాబాలు లేరు, ఎవ్వరు లేరు. అబ్రహాము దేవుణ్ణి నమ్మడానికి ఆధారమే లేదు. దేవుణ్ణి నమ్మితే మేలు జరుగుతుందని అబ్రహాముకి ఇంకొక అబ్రహాం లేడు, అబ్రహాముకి ఇంకో మోషే లేడు, ఏ చరిత్ర లేదు కదా. దేవుణ్ణి నమ్మాలా నమ్మకూడదా అంటే నమ్మడానికి ఏ రుజువు లేదు అబ్రహాం. కానీ అబ్రహాం ఆ టైంలో నమ్మాడు. దేవుణ్ణి నమ్మాడు అంటే ఏంటంటే ఆధారము లేనప్పుడు నమ్మాడు, నమ్మడానికి అవకాశం లేదు. నీ బ్రతుకులో కూడా చాలా సార్లు అద్భుతాలు అవుతాయంటే నమ్ముతారు, మనం మారతామంటే నమ్మరు. అది విచిత్రం. ఎవరైనా నువ్వు మారతావంటే నమ్ముతారా? భలే చెప్తారు సార్, నేను ఎక్కడ మారుతాను, చిన్నప్పటి నుంచి ఇట్లానే ఉన్నాను అంటారు. అదే రాత్రి అద్భుతం జరుగుతుందంటే నమ్ముతారు. అన్ని అద్భుతాలు మించినటువంటి అద్భుతం ఏంటంటే ఒక మనిషి మారడం. హల్లెలూయా. ఆ మనిషిని మార్చగలిగినటువంటి విశ్వాసము క్రీస్తు మనలో ఉంది. మనం ఎల్లప్పుడూ ఏం నమ్మాలంటే నేను ఖచ్చితంగా మారుతాను, నేను ఖచ్చితంగా పరిశుద్ధునిగా మారుతాను, నేను ఖచ్చితంగా క్రీస్తులాగా మారుతాను. ఎందుకంటే అది నా శక్తి బట్టి కాదు, నేను మంచి పనులు చేయబడిన కాదు, దేవుడు నాలో ఉన్నాడు కనుక ఆయన నన్ను మార్చడానికి సమర్థుడు. హల్లెలూయా. దేవునికి అసాధ్యమైనది ఏమైనా ఉందా? దేవుడు చేయలేనిది ఏమైనా ఉందా? నోటి మాట చేత సమస్తమును చేయగలిగిన వాడు నన్ను మార్చలేడా? మార్చగలడు అని నమ్మడమే విశ్వాసం. అలా నమ్మిన వాడు ఏం చేయాలంటే దానికి తగినట్టుగా కొన్ని క్రియలు చేయాలి. అదే విశ్వాస సహితమైన. అదే మనం అనేక మంది మనం సమాధానం పడదాం, దేవుణ్ణి అడుగుతాం. మనం దేవుని నీతిలో నుంచి ఇంకా స్వనీతి పరులుగానే బ్రతుకుతున్నాను, మన సొంత నీతి మీదే ఆధారపడుతున్నాను.
మీద ఆధారపడకుండా దేవుడు నన్ను చూస్తాడు, దేవుడు నన్ను మారుస్తాడనే నమ్మకం లేకుండా బ్రతుకుతున్నాము. మనం ప్రార్థన చేసుకుంటాం, దయచేసి అందరం కూడా